హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్నిప్రమాదం దారితీస్తోంది. శనివారం మధ్యాహ్నం ల్యాబొరేటరీ మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలున్నాయి. ల్యాబొరేటరీలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం ఉన్నదా అన్న రాష్ట్రంలోని పలు కీలక కేసులకు సంబంధించి సీజ్ చేసిన ప్రాపర్టీ భద్రపరిచిన గదిలోనే అగ్ని ప్రమాదం జరగడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. కూడా అగ్ని ప్రమాదం జరిగిన తీరు అన్నారు. ఈ అగ్ని ప్రమాదంతో సీజ్ చేసిన ప్రాపర్టీ మొత్తం దగ్ధమైందని గదిలోని అన్నారు. పలు కేసుల్లో సేకరించిన ఎవిడెన్స్ పూర్తిగా దగ్ధమైందని, దాదాపు అగ్నికి ఆహుతయ్యాయని చెప్పారు. మరో గదిలో భద్రపరిచిన హార్డ్ డిస్కులు కూడా పూర్తిగా కాలి ఈ గదిలో పలు కేసులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రి సహా వివిధ రకాలు ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండవచ్చని అగ్నిపాపక శాఖ వేస్తున్నప్పటికీ కుట్రకోణంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కీలక భద్రపరిచిన గదిలోనే అగ్ని ప్రమాదం జరగడం, అదే గదిలో రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక కేసులకు ఈ అనుమానాలు బలంగా వ్యక్తం కావడానికి కారణంగా చెబుతున్నారు. అయితే సీజ్ చేసి సంబంధించిన ఆధారాలు అగ్నికి ఆహుతి కావటం వెనుక నిజమైన కారణాలపై సమగ్ర పలువురి నుంచి వ్యక్తమవుతుంది. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి దర్యాప్తుకు అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంచలనం సృష్టించిన పలు కేసులకు సంబంధించిన ఆధారాలుండటం అక్కడే అగ్ని ప్రమాదం వెతుకుతున్నాయి. ఫోరెన్సిక్ మొదటి అంతస్తులోని సీజర్ రూమ్ లో ప్రమాదం చోటు చేసుకోవటం ఇప్పుడు చర్చనీయ కేసులకు సంబంధించిన ఫైళ్లు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు, పేపర్ ఎవిడెన్స్లు, సంబంధించిన కేస్ స్టడీలు, పోక్సో కేసులకు సంబంధించిన డిఎన్ఏల రిపోర్టులకు తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి అన్ని అక్కడే ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొడ్డిదారిన గెలుపొందేందుకు ఓ నామినేటెడ్ ఎమ్మెల్యే కొనుగోలుకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆధారాలు, వాయిస్ రికార్డింగ్లు ఆ గదిలోనే ఉన్నట్టు చెబుతారు. మాజీ ముఖ్యమంత్రి వాయిస్ టెస్టింగ్ కు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు కూడా అక్కడే ఉన్నట్టు ప్రచార ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కొన్ని వివరాలు, ఫైళ్లు కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు విచారణ దగ్గర పడుతున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగటం సంచలనంగా సంబంధించి ఎంతో కీలకమైన ఫోరెన్సిక్ ల్యాబ్ లో భద్రత అత్యంత పటిష్ట, ప్రతి గది లోపల బయట సీసీ కెమెరాలు ఉంటాయని సిబ్బంది తెలిపారు. పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో సీసీ కెమెరాల వ్యవస్థ ఉందని అంటున్నారు. చెలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అంటున్నారు. అగ్ని ప్రమాదం సంభవించినా లేక రికార్డు అవుతాయని తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఆ ఫూటేజ్ ఉన్నతాధికారులు స్పష్టతనివ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్నిప్రమాదం దారితీస్తోంది. శనివారం మధ్యాహ్నం ల్యాబొరేటరీ మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలున్నాయి. ల్యాబొరేటరీలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం ఉన్నదా అన్న రాష్ట్రంలోని పలు కీలక కేసులకు సంబంధించి సీజ్ చేసిన ప్రాపర్టీ భద్రపరిచిన గదిలోనే అగ్ని ప్రమాదం జరగడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. కూడా అగ్ని ప్రమాదం జరిగిన తీరు అన్నారు. ఈ అగ్ని ప్రమాదంతో సీజ్ చేసిన ప్రాపర్టీ మొత్తం దగ్ధమైందని గదిలోని అన్నారు. పలు కేసుల్లో సేకరించిన ఎవిడెన్స్ పూర్తిగా దగ్ధమైందని, దాదాపు అగ్నికి ఆహుతయ్యాయని చెప్పారు. మరో గదిలో భద్రపరిచిన హార్డ్ డిస్కులు కూడా పూర్తిగా కాలి ఈ గదిలో పలు కేసులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రి సహా వివిధ రకాలు ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండవచ్చని అగ్నిపాపక శాఖ వేస్తున్నప్పటికీ కుట్రకోణంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కీలక భద్రపరిచిన గదిలోనే అగ్ని ప్రమాదం జరగడం, అదే గదిలో రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక కేసులకు ఈ అనుమానాలు బలంగా వ్యక్తం కావడానికి కారణంగా చెబుతున్నారు. అయితే సీజ్ చేసి సంబంధించిన ఆధారాలు అగ్నికి ఆహుతి కావటం వెనుక నిజమైన కారణాలపై సమగ్ర పలువురి నుంచి వ్యక్తమవుతుంది. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి దర్యాప్తుకు అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంచలనం సృష్టించిన పలు కేసులకు సంబంధించిన ఆధారాలుండటం అక్కడే అగ్ని ప్రమాదం వెతుకుతున్నాయి. ఫోరెన్సిక్ మొదటి అంతస్తులోని సీజర్ రూమ్ లో ప్రమాదం చోటు చేసుకోవటం ఇప్పుడు చర్చనీయ కేసులకు సంబంధించిన ఫైళ్లు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు, పేపర్ ఎవిడెన్స్లు, సంబంధించిన కేస్ స్టడీలు, పోక్సో కేసులకు సంబంధించిన డిఎన్ఏల రిపోర్టులకు తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి అన్ని అక్కడే ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొడ్డిదారిన గెలుపొందేందుకు ఓ నామినేటెడ్ ఎమ్మెల్యే కొనుగోలుకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆధారాలు, వాయిస్ రికార్డింగ్లు ఆ గదిలోనే ఉన్నట్టు చెబుతారు. మాజీ ముఖ్యమంత్రి వాయిస్ టెస్టింగ్ కు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు కూడా అక్కడే ఉన్నట్టు ప్రచార ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కొన్ని వివరాలు, ఫైళ్లు కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది.
సుప్రీంకోర్టు విచారణ దగ్గర పడుతున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగటం సంచలనంగా సంబంధించి ఎంతో కీలకమైన ఫోరెన్సిక్ ల్యాబ్ లో భద్రత అత్యంత పటిష్ట ప్రతి గది లోపల బయట సీసీ కెమెరాలు ఉంటాయని సిబ్బంది తెలిపారు. పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో సీసీ కెమెరాల వ్యవస్థ ఉందని అంటున్నారు. చెలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అంటున్నారు. అగ్ని ప్రమాదం సంభవించినా లేక రికార్డు అవుతాయని తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఆ ఫూటేజ్ ఉన్నతాధికారులు స్పష్టతనివ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అగ్ని దారితీస్తోంది. శనివారం మధ్యాహ్నం ల్యాబొరేటరీ మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలున్నాయి. ల్యాబొరేటరీలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం ఉన్నదా అన్న రాష్ట్రంలోని పలు కీలక కేసులకు సంబంధించి సీజ్ చేసిన ప్రాపర్టీ భద్రపరిచిన గదిలోనే అగ్ని ప్రమాదం జరగడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. కూడా అగ్ని ప్రమాదం జరిగిన తీరు అన్నారు. ఈ అగ్ని ప్రమాదంతో సీజ్ చేసిన ప్రాపర్టీ మొత్తం దగ్ధమైందని గదిలోని అన్నారు. పలు కేసుల్లో సేకరించిన ఎవిడెన్స్ పూర్తిగా దగ్ధమైందని, దాదాపు అగ్నికి ఆహుతయ్యాయని చెప్పారు. మరో గదిలో భద్రపరిచిన హార్డ్ డిస్కులు కూడా పూర్తిగా కాలి ఈ గదిలో పలు కేసులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ సామగ్రి సహా వివిధ రకాలు ఉన్నట్టు సమాచారం. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండవచ్చని అగ్నిపాపక శాఖ వేస్తున్నప్పటికీ కుట్రకోణంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కీలక భద్రపరిచిన గదిలోనే అగ్ని ప్రమాదం జరగడం, అదే గదిలో రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక కేసులకు ఈ అనుమానాలు బలంగా వ్యక్తం కావడానికి కారణంగా చెబుతున్నారు. అయితే సీజ్ చేసి సంబంధించిన ఆధారాలు అగ్నికి ఆహుతి కావటం వెనుక నిజమైన కారణాలపై సమగ్ర పలువురు నుంచి వ్యక్తమవుతుంది. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి దర్యాప్తుకు అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంచలనం సృష్టించిన పలు కేసులకు సంబంధించిన ఆధారాలుండటం అక్కడే అగ్ని ప్రమాదం వెతుకుతున్నాయి. ఫోరెన్సిక్ మొదటి అంతస్తులోని సీజర్ రూమ్ లో ప్రమాదం చోటు చేసుకోవటం ఇప్పుడు చర్చనీయ కేసులకు సంబంధించిన ఫైళ్లు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు, పేపర్ ఎవిడెన్స్లు, సంబంధించిన కేస్ స్టడీలు, పోక్సో కేసులకు సంబంధించిన డిఎన్ఏల రిపోర్టులకు తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి అన్ని అక్కడే ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొడ్డిదారిన గెలుపొందేందుకు ఓ నామినేటెడ్ ఎమ్మెల్యే కొనుగోలుకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆధారాలు, వాయిస్ రికార్డింగ్లు ఆ గదిలోనే ఉన్నట్టు చెబుతారు. మాజీ ముఖ్యమంత్రి వాయిస్ టెస్టింగ్ కు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు కూడా అక్కడే ఉన్నట్టు ప్రజా ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కొన్ని వివరాలు, ఫైళ్లు కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు విచారణ దగ్గర పడుతున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగటం సంచలనంగా సంబంధించి ఎంతో కీలకమైన ఫోరెన్సిక్ ల్యాబ్ లో భద్రత అత్యంత పటిష్ట ప్రతి గది లోపల బయట సీసీ కెమెరాలు ఉంటాయని సిబ్బంది తెలిపారు. పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో సీసీ కెమెరాల వ్యవస్థ ఉందని అంటున్నారు. చెలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అంటున్నారు. అగ్ని ప్రమాదం సంభవించినా లేక రికార్డు అవుతాయని తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఆ ఫూటేజ్ ఉన్నతాధికారులు స్పష్టతనివ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.